నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ అన్నారు. నిజాంపేట గ్రామానికి చెందిన నాయిని రవి 19,000, రవలి 15,000, రేగుల ఎల్లవ్వ 85,000, మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన జల్లా మారుతి కిరణ్ గౌడ్ 20,000, సౌడా రాణి 8,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండలానికి సంబంధించి 23 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వచ్చాయన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యేకు మండల గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మోహన్ రెడ్డి, రాజేందర్ గౌడ్, రాజిరెడ్డి, భూమా గౌడ్, తలహా, జల్లా లక్ష్మణ్ గౌడ్, శివలింగం గౌడ్, వెంకటస్వామి గౌడ్, సౌడ బాలరాజు, హర్షి, యాదగిరి గౌడ్, పొన్నబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 23 చెక్కులు వచ్చినాయి. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రానికి నిజాంపేట పట్టణానికి సంబంధించిన నాయన్ రవి ప్లస్ రేగుల ఎల్లవ తర్వాత రవలికి సీఎంఆర్ చెక్కులు మన గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకార్యంతో ఈరోజు చెక్కులు మా మండల నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. కావున మా మండలం తరపు నుంచి కార్యకర్తల తరపు నుంచి మా గౌరవ ఎమ్మెల్యే మా మైనంపల్లి రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.